ఉదయాన్నే షుగర్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి కదా కొంతమందిలో. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఎంత కంట్రోల్ చేసినా తగ్గడం లేదు, మందులు మార్చినా తగ్గడం లేదు, ఎక్సర్సైజ్ చేసినా తగ్గడం లేదు, ఆహారంలో మార్పులు చేసినా కూడా తగ్గడం లేదని చెప్తూ ఉంటారు కదా. హై ఫాస్టింగ్ బ్లడ్ షుగర్కి గల కారణాలు, మనం అది తగ్గించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, టిప్స్ గురించి ఈ వీడియోలో చూద్దాము. ఉదయాన్నే షుగర్ లెవెల్స్ పెరగడానికి కొన్ని హార్మోనల్ రీజన్స్ ఉంటాయండి. డాన్ ఫెనామినన్ అంటాము. అంటే మార్నింగ్ మనకి కొన్ని హార్మోన్స్, కార్టిసాల్ మరియు గ్రోత్ హార్మోన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి గ్లైకోజెనోలైసిస్ అంటాము. అంటే లివర్ నుండి గ్లైకోజన్ని బ్రేక్ డౌన్ చేసి గ్లూకోజ్ని బ్లడ్లోకి రిలీజ్ చేస్తాయి. అదేంటి, ఆహారం తింటే కదా మరి బ్లడ్ షుగర్ పెరగాలి. మనం తినకపోయినా మన బాడీలో స్టోరేజ్ ఫామ్, నిల్వ ఫామ్ ఆఫ్ గ్లూకోజ్ని గ్లైకోజన్ అంటాము. దాని నుండి గ్లూకోజ్ రిలీజ్ అవుతుంది. కొంతమందిలో గ్లూకోనియోజెనిసిస్ కూడా జరుగుతుంది. అంటే కొత్తగా గ్లూకోజ్ అనేది ప్రోటీన్ మరియు ఫ్యాట్ నుంచి తయారవ్వడం వలన షుగర్ లెవెల్స్ పెరిగిపోయే అవకాశాలు ఉంటాయి. లేట్ నైట్ ఆహారం ఎవరైతే తింటారో వాళ్ళల్లో మార్నింగ్ షుగర్స్ ఎక్కువగా ఉండొచ్చు. నిద్ర పట్టడం లేని సమస్యతో ఎంతమంది బాధపడుతూ ఉంటారు. నైట్ నిద్ర సరిగా పోకపోయినా కూడా మార్నింగ్ షుగర్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. నన్ను ఒక పేషెంట్ ఒకటి చెప్పారండి, నేను నైట్ ఏం తిన్ను, ఒక ఫ్రూట్ బౌల్ తిని పడుకుంటానండి, చాలా లైట్గా తింటాను, అసలు మార్నింగ్ అంత షుగర్ లెవెల్స్ ఎలా పెరుగుతున్నాయని అడిగారు. ఫ్రూట్లో ఉండేది ఫ్రక్టోస్, గ్లూకోజ్, దానివల్ల మరి షుగర్ లెవెల్స్ పెరుగుతాయి కదా. అది కూడా నైట్ టైము, అది కూడా ఫ్రూట్ బౌల్, ఓన్లీ ఫ్రూట్ తింటున్నారు. ఫ్రూట్ని ఎప్పుడూ కూడా మనము ఒక హెల్దీ ఫ్యాట్ ఆర్ ప్రోటీన్తో కలిపి తినాలి. ఉదాహరణకు ఒక జామకాయ ఆర్ యాపిల్ తినేటప్పుడు 4 ఆల్మండ్స్ 4 వాల్నట్స్ కలిపి తీసుకోవచ్చు. లేకపోతే ఒక కప్పు పెరుగుతో పాటు కలిపి ఈ ఫ్రూట్ తింటే షుగర్ స్పైక్స్ అవ్వకుండా ఉంటాయండి. ఈ లేట్ నైట్ తినేవాళ్ళు మరియు ఎవరిలో అయితే హై కార్బోహైడ్రేట్, డే మొత్తం కూడా కార్బ్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉండే వాళ్ళలో కూడా మనం ఈ ఎర్లీ మార్నింగ్ స్పైక్స్ అనేవి చూస్తూ ఉంటాము. సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్ చేయని వాళ్ళలో కూడా మార్నింగ్ షుగర్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. మరి దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి? మనము కొన్ని మెడికేషన్స్ మార్చుకోవచ్చు. కొంతమందిలో నైట్ టైం మెడిసిన్ మార్చడం ద్వారా ఈ షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయి. లేట్ నైట్ స్నాక్ ఫ్రూట్ కాకుండా కొన్ని ఆప్షన్స్ మనం ఇప్పుడు చూద్దాము. ఒక గుప్పడు నట్స్ తినచ్చు, లేకపోతే స్ప్రౌట్స్ తినచ్చండి, బటర్ మిల్క్ తాగొచ్చు, ఇంకా ఓట్స్ తీసుకోవచ్చు. ఎప్పుడైతే లేట్ నైట్ ఇన్సులిన్ వాడే వాళ్ళల్లో ఆకలేస్తుంది, మిడ్ నైట్లో వేస్తున్నాము, షుగర్ డౌన్ అయిపోతుంది అంటే ఓట్స్ ఒక 2-3 స్పూన్స్ ఓట్స్ బాయిల్ చేసుకుని బటర్ మిల్క్ కలుపుకొని తీసుకోవచ్చు. అంతేకాని డైరెక్ట్గా ఫ్రూట్ తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. మన బాడీ మెటబాలిజం డే టైం వేరుగా ఉంటుంది, నైట్ టైం మొత్తం మారిపోతుంది. నైట్ టైం మనం ఎవరూ లేచి పనులు చేయం కదా, కాబట్టి మెటబాలిజం మొత్తం స్లో అయిపోతుంది. నైట్ మన మజిల్స్ ఏవి కాంట్రాక్ట్ అవ్వవు, నిలబడము, నడవము, ఇంట్లో పనులు కూడా చేసుకోం కదా. సో మజిల్ యాక్టివిటీ అస్సలు ఉండదు. మరియు నైట్ టైమ్ కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి మన బాడీలో. దానివలన ఇన్సులిన్ సెన్సిటివిటీ చాలా వరకు తగ్గిపోతుంది. ఇందువలన ఉదయాన్నే షుగర్ లెవెల్స్ పెరిగిపోయే అవకాశాలు ఉంటాయి. మనం బ్లైండ్గా షుగర్ ఎక్కువ ఉంది కదా అని మందులు పెంచుకోకుండా లైఫ్ స్టైల్ చేంజెస్ చేయాలి. అంటే లేట్ నైట్ ఆహారం తీసుకోకుండా 8 o'clock లోపే డిన్నర్ చేయండి. నైట్ మీల్ చాలా సింపుల్గా పెట్టుకోండి. కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉండాలి. హెవీగా వైట్ రైస్ వంటివి తినకుండా గోధుమ రవ్వ తీసుకోవచ్చు, జొన్న రొట్టెలు తీసుకోవచ్చు, చపాతీలు వంటివి తీసుకోవచ్చు. నైట్ ఆహారం తిన్న తర్వాత ఒక 10 నిమిషాలు వాకింగ్ చేయడం ద్వారా కూడా మనం ఉదయాన్నే షుగర్ లెవెల్స్ పెరగకుండా చేయొచ్చండి.